time UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు, పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. సుమారు గంట సేపు వంశీ జగన్ తో మాట్లాడారు. జరిగిన పరిణామాలన్నింటినీ వంశీని అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. కొడాలి నాని, పేర్ని నానీలను మాత్రం లోపలికి అనుమతించలేదు. వంశీతో మాట్లాడిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శలు చేశారు. కక్ష సాధింపుల్లో చర్యల్లో భాగంగానే వంశీ అరెస్టు జరిగిందని మండిపడ్డారు ఆయన. వైఎస్ జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లోపు ఎవరినీ ఉండనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇక జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో పెద్ద ఎత్తున సీఎం అంటూ నినాదాలు చేశారు. గత వారం వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలో ఆయన అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఆయన ఉన్నారు. ఈ కేసులో వంశీతో పాటు అతని అనుచరులను కూడా నిందితులుగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో పొజిషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది.